భారతదేశ సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ఫేజ్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ మొదటి ఫేజ్‌లో 102 సీట్లకు గాను అంటే 21 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ అన్నీ కలిపి 102 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ఈ ఎన్నికల తర్వాత నో మోడీ హవా అంటే భారతదేశంలో ఇక మోడీ హవా పనికిరాదు అని తేలినట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దీని తర్వాత మోదీ గారు చేసిన అనేక ఉపన్యాసాలు భారతదేశంలో చర్చనీయాంశంగా మారాయి. ఎలక్షన్ కమిషన్ దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని ప్రపంచవ్యాప్తంగా ఒక విమర్శ మొదలైంది. నిజానికి ఏ ఎన్నికలకైనా ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎజెండానే ముఖ్యం. ఈ ఎజెండా చుట్టూనే మొత్తం ఆ క్యాంపెయినింగ్ తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎన్నికల్లో గెలిచేది గెలవంది కూడా ఆ క్యాంపెయినింగే డిసైడ్ చేస్తుంది. మోదీ గారి స్పీచ్ల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ మనం చూసినప్పుడు రెండు స్పష్టంగా ఆ ఫ్రస్ట్రేషన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. మొదటి దశ పోలింగ్ పూర్తయిన తర్వాత ఆయన ఒక ఉపన్యాసంలో ఉపన్యసిస్తూ కాంగ్రెస్కి ఓట్లేసినట్లయితే మీ సంపదను తీసుకెళ్ళి ఎక్కువ మంది పిల్లలున్న వాళ్ళకి పంచుతారు. బీజేపీలో తరచుగా వినపడే స్లోగన్ ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవాళ్ళు అంటే ముస్లింలు అని అర్థం. ఆయన స్పష్టంగా కాంగ్రెస్కి ఓట్లేసినట్లయితే మీ సంపదను తీసుకెళ్ళి ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి పంచుతారు అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. ఎక్కువగా ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్ కానీ, అది అల్జజీరా ఇంగ్లీష్ కానీ, టైమ్స్, CNN కానీ, BBC కానీ, వీళ్ళందరూ ప్రశ్నిస్తున్నది ఏంటంటే ఇలాంటి మతోన్మాద వ్యాఖ్యలు చేసిన మోదీ గారి మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? 1990లో శివసేన అభ్యర్థికి బాంబేలో ఓట్లేస్తే మీరు హిందూయిజాన్ని బతికించినట్లే. శివసేన అభ్యర్థిని మీరు అసెంబ్లీకి పంపితే హిందూయిజాన్ని మీరు కాపాడుకున్నట్లే అని బాల్ ఠాకరే ఒక వ్యాఖ్య చేస్తారు. ఆ వ్యాఖ్య చేసినప్పుడు అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆయన్ని 9 సంవత్సరాలు సస్పెండ్ చేసింది. మరి అలాంటి మతోన్మాద వ్యాఖ్యే ఇప్పుడు ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రి చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అని మొత్తం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. ఇక మోదీ, ఎప్పుడైతే మోదీ దగ్గర ఎలక్షన్ ఎజెండా, క్యాంపెయినింగ్ ఎజెండా లేదో ఆయన ఏం చేస్తూ ఉన్నారు అంటే కాంగ్రెస్ క్యాంపెయినింగ్ ఎజెండా మీద మాట్లాడుతున్నారు. నిన్న అలీగఢ్లో ఇచ్చిన ఆయన ఉపన్యాసాన్ని కానీ మనం ఒకసారి చూసినట్లయితే కాంగ్రెస్కి మీరు ఓట్లేసినట్లయితే ఈ దేశంలో కుల జనగణన, ఏ ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయబోతుంది. కాంగ్రెస్కి మీరు ఓట్లేసినట్లయితే మీ దగ్గర ఎంత సంపద ఉందో లెక్కలు తీయబోతుంది. కాంగ్రెస్కి మీరు ఓట్లేసినట్లయితే మీ దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయో, ఎంత బంగారం ఉందో, ఎన్ని ఇళ్ళు ఉన్నాయో లెక్కలు తీయబోతూ ఉంది అని ఆయన ఉపన్యాసం ఇచ్చారు. లాస్ట్లో ఈ ఉపన్యాసంలో మీ బంగారాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వబోతుంది అని ఆయన సమ్మప్ చేశారు. అంటే కాంగ్రెస్ స్పష్టంగా కుల జనగణన చేయబోతుంది, సంపద జనగణన చేయబోతుంది అని ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి చెప్తున్నారు. నిజానికి కాంగ్రెస్ ఈ కుల జనగణన చేస్తాము అనేది వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అయితే సంపద జనగణన చేసి అది ఉన్న వాళ్ళ సంపదను తీసుకెళ్ళి లేని వాళ్ళకి ఇస్తామనే ప్రకటన ఎక్కడ మనం చూడలేం. అంటే కాంగ్రెస్ అంత ఉదారమైన పార్టీ కూడా ఏం కాదు. మావో సిద్ధాంతాలను అనుసరించి వీళ్ళు సంపదను తీసుకెళ్ళి లేని వాళ్ళకి ఇస్తున్నారని మోదీ తన ప్రసంగంలో చెప్తున్నారు తప్ప అది కాంగ్రెస్ చేస్తుందా లేదా అనేది మనకు తెలియదు. అయితే కాంగ్రెస్కు ఓట్లు వేయొద్దు అని చెప్పే ఉద్దేశంలో ఇవన్నీ ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి చెప్తున్నారు. అంటే ఆయన దగ్గర ఎప్పుడైతే ఎజెండా లేదో కాంగ్రెస్ ఎజెండాని ఆయన భుజాన్ని ఎత్తుకొని మోస్తూ వెళ్తున్నారు. అది మోదీకి పనికిరాని వస్తువు. అంటే ఇక మోదీ అనే వ్యక్తి భారతదేశ రాజకీయాల్లో ఇక పనికిరాదు అనుకున్నప్పుడు ఆయన ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ఎజెండా ఎప్పుడైతే లేదో ఆయన నెక్స్ట్ ప్రణాళిక ఈ దేశంలో ఎడ్యుకేషన్, ఈ దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయగలిగిన కెపాసిటీ మోదీకి ఎప్పుడైతే లేదో ఆయన ఆటోమేటిక్గా కాంగ్రెస్ ఓట్లు వేయద్దు అని చెప్తూ ముందుకు సాగుతున్నారు. భారతదేశానికి ఇప్పుడు ఏం కావాలి అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక పర్టికులర్ ఎజెండా లేదు. కొంతమంది గత 6 నెలలుగా ఈసారి మోదీ వస్తే, ఈసారి మనకి 2/3 మెజారిటీ వస్తే, 400 సీట్లకు పైగా వస్తే మనం రాజ్యాంగాన్ని మార్చుకుందాం అనే ఒక పిలుపునిస్తూ వచ్చారు.
దాన్ని మోదీ ఎప్పుడూ ఖండించలేదు. ఈ 6 నెలల్లో గానీ, సంవత్సరంలో గానీ అనేక సార్లు అనేక మంది ఎంపీలు కర్ణాటక ఎంపీ దగ్గర నుంచి మనకి అనేక ఎంపీలు దీని మీద మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళు ఒక రాజ్యాంగ ముసాయిదాను గూడా కొన్ని చోట్ల ఆవిష్కరించినట్టు మనకి వార్తలు వచ్చినాయి. అనఫిషియల్ రాజ్యాంగ ముసాయిదాను గూడా వాళ్ళు తయారు చేసుకున్నారు. అయితే దీని మీద మోదీ ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు. మొదటిసారి మొన్న ఎన్నికల మీటింగ్‌లో మాట్లాడుతూ అంబేద్కర్ వచ్చినా ఆ రాజ్యాంగాన్ని మార్చలేరు అని మోదీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఎప్పుడైతే వాళ్ళకి క్యాంపెయినింగ్ ఎజెండా లేదో అప్పుడు ఆటోమేటిక్‌గా అక్కడ ఉన్న ఈ ఎజెండా పనికిరాదు అని లోకల్ పీపుల్ డిసైడ్ చేశారు. రాజ్యాంగం మారితే అప్పుడు ఆటోమేటిక్‌గా దాంట్లో ఉన్న రిజర్వేషన్ పోతుంది అని ఒక భయంలోకి దళితులు వెళ్ళారు. హిందువుల్లో ఉన్న మేజర్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్‌ని కూడా ఇప్పుడు ఈ పార్టీ భయపెడుతుంది. ఏంటంటే రిజర్వేషన్లు కూడా తీసేయబోతున్నాము. అంటే రాజ్యాంగం మారితే రిజర్వేషన్లు ఉండవు అనే ఒక స్లోగన్ గ్రామాల్లోకి వెళ్ళడంతో ఉత్తర భారతంలో ఇక ఈ పార్టీకి మనం ఓట్లేసినట్లయితే, ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే మనకి రక్షణ ఉండదు అనే ఒక ఇన్ఫీరియారిటీలోకి వాళ్ళు ఇక ఈ బీజేపీని తిరస్కరిద్దామనే పొజిషన్కి ఎప్పుడైతే వచ్చారో బీజేపీ మళ్ళీ మొదటి ప్లేస్కి వచ్చేసింది. ఓన్లీ దాని క్షత్రియులు, రాజపుట్లు, బ్రాహ్మణులు ఆ పార్టీకి అప్పర్ క్యాస్ట్ పార్టీ అనే ముద్ర మొదట్లో ఏదైతే ఉందో అంతవరకే మళ్ళీ కన్ఫర్మ్ అయ్యే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది.